అక్కడ 1వ తారీఖు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం కోసం పేదవారి కంటే అక్రమార్కుల ఎదురుచూపులే ఎక్కువయ్యాయి. వీరి అక్రమ రేషన్ రవాణా బోర్డర్లు దాటుతోంది. కలిసి వచ్చే శక్తులను కూడగట్టుకొని దోచుకుంటున్నారు. ఈ దోపిడీలో ఇంటెలిజెన్స్, పోలీస్, సివిల్, విజిలెన్స్ తో పాటు మీడియాలో పనిచేసే వ్యక్తులు కూడా భాగస్వాములయ్యే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు అనుకూలంగా ఉండడం కోసం ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే మరో రకం అనేలా కొందరు కూటమి నేతల తీరు ఉందనే వాదనలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో అక్రమంగా రేషన్ తరలిస్తున్నారంటూ నానా యాగి చేసిన వాళ్ల నోళ్లు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ బియ్యంను దారి మళ్లించేస్తున్నారు. కోట్లాది రూపాయల పేదల సొమ్మును నొక్కేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, కొండపి, కనిగిరి ప్రాంతాల నుంచి కందుకూరు ప్రాంతంలోని మిల్లులకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. అంతేకాదు గిద్దలూరు, పొదిలి, మార్కాపురం నియోజకవర్గాల నుంచి ఎర్రకొండపాలెం, దర్శి ప్రాంతంలోని రైస్ మిల్లుకు తరలించి రేషన్ బియ్యాన్ని రీపాలిష్ చేస్తారు. అనంతరం అర్ధరాత్రులు గుట్టుచప్పుడు కాకుండా పంపించేస్తున్నారు. ఇదంతా జరుగుతున్న ఏ ఒక్క అధికారి పట్టించుకోడు. ఇదేంటని డిప్యూటీ తహసీల్దార్ను అడిగితే తమకు సంబంధం లేదని, ఆ వ్యవస్థ సక్రమంగా ఉందా లేదా అనేది ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చూసుకోవాలని చెప్పుకొస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమకు సంబంధం లేదని చెబుతుండడంతో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఇవ్వాల్సిన వాళ్లకు ముడుపులు చెల్లించి దోచేస్తున్నారు. ఆక్రమణదారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. రేషన్ బియ్యం ఆక్రమణదారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. రేషన్ బియ్యం ఆక్రమణదారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. రేషన్ బియ్యం ఆక్రమణదారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయిందా? అధికారులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధుల అండదండలతో దందా సాగిస్తున్నారా? రాత్రి పగలు అని తేడా లేకుండా యథేచ్ఛగా రాష్ట్రాలనే కాదు దేశాలనే దాటిస్తున్నారు. రేషన్ షాపులో అందించే బియ్యం పేదోడి కడుపు కన్నా అక్రమార్కుల జేబులే నిండుతున్నాయి. డీలర్లు, వ్యాపారులు, దళారులతో కుమ్మక్కై దోచేస్తున్నారు. రేషన్ షాపుల్లో పేదలకిచ్చే బియ్యానికి కిలోకి 10 రూపాయల చొప్పున డబ్బులిస్తారు. అంతేకాదు బియ్యం అడిగిన వారికి కూడా బియ్యం లేవంటూ డబ్బులిచ్చి పంపిస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే రేషన్ కార్డు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. అలా అర్హులకు 10 రూపాయలు ముట్టజెప్పి దక్కించుకున్న బియ్యాన్ని 20 రూపాయలకు మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. ఆ తర్వాత వాటిని పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే అక్రమ రేషన్ దందా చేస్తే పిడి యాక్ట్ అమలు చేస్తామని చెప్పినప్పటికీ మార్పు లేదు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిస్తున్నప్పటికీ ఉట్టి మాటలుగానే ఉండిపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా చూసుకోవచ్చు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రేషన్ మాఫియా అనేది రోజు రోజుకి రెచ్చిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వం ఈ రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ రేషన్ మాఫియా ఆగుతున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లో మనం ప్రత్యక్షంగా చూసాం. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ రేషన్ మాఫియాకు సంబంధించి సీజ్ ద చిప్ అని చెప్పి అనడం కూడా అక్కడ సంచలనంగా మారినటువంటి అంశాలు చూడొచ్చు. అక్కడ జరిగినటువంటి అంశాలు కూడా చూడొచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ యొక్క ఏదైతే రేషన్ మాఫియా ఉందో రేషన్ మాఫియాపై ఒక పక్క ఉక్కుపాదం మోపుతుంటే ఒక పక్క రేషన్ మాఫియా రెచ్చిపోతుందనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మాత్రం విచ్చలవిడిగా ఈ రేషన్ మాఫియా అయితే కొనసాగుతుంది. ప్రధానంగా కందుకూరు కావచ్చు, అదేవిధంగా కనిగిరి, మార్కాపురం ఇటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి రేషన్ కి ఇంత రేట్ అంటూ ఇచ్చి కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మాఫియా ఈ యొక్క రేషన్ మాఫియాని అయితే దందానైతే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మరి ఇంత రేషన్ మాఫియా జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ అధికారులు కావచ్చు ఏం చేస్తా ఉన్నారు అనేది మాత్రం పూర్తిగా కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరికి అందాల్సినటువంటి మామూలు వాళ్ళకి అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎక్కడ కూడా ఈ యొక్క రేషన్ దందాన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటగా ఈ యొక్క మొదటి 1వ తారీఖు నుంచి ఎప్పుడైతే 1వ తారీఖు నుంచి కూడా ఈ రేషన్ ప్రతి షాపులో కూడా రేషన్ ఇస్తా ఉంటారు. కానీ 1వ తారీఖు నుంచే ఈ దందా అనేది కొనసాగుతుంటుంది. అక్కడ ఉన్నటువంటి రేషన్ షాపులతో ఎవరైతే దందా చేసే వ్యక్తులు ఉంటారో వాళ్ళంతా ఆ టైప్ పై అక్కడ ఉన్నటువంటి ఆ రేషన్ ని కొనుగోలు చేసుకుని అక్కడ నుంచి అక్కడ
ఒక 5 నుంచి 10 రూపాయలకి దీన్ని కొనుగోలు చేసుకుని తర్వాత దాన్ని ఒక పాలిష్ లాగా బిల్లులో వాళ్ళ సొంత బిల్లులో పాలిష్ లాగా దాన్ని పట్టించి అక్కడ నుంచి 20 రూపాయలకి ఈ రేషన్ అమ్ముకుంటూ అక్రమంగా ఆ సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నుంచి ఒక ప్రకాశం జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా తరలిపోతున్నటువంటి పరిస్థితి, కాకినాడ పోర్టుకు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూడా తరలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం పూర్తి స్థాయిలో బెదిరింపులకు దిగుతా ఉన్నారు. ఎవరైనా ఈ యొక్క అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే అవసరమైతే వాళ్ళపై దాడి చేయడానికి కూడా ఈ రేషన్ మాఫియా అయితే ప్రయత్నం చేస్తా ఉంది. ఒక ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గాన్ని కాదు, ఉన్నటువంటి మొత్తం 10 నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే పార్టీ ఒక పక్క సీఎం చంద్రబాబు ఈ రేషన్ దందా ఎవరికైతే పేదలకు అందాల్సినటువంటి రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో ఈ పేదలకు అందాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఈ యొక్క రేషన్ మాఫియా అనేది సాగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక పక్క సీఎం చంద్రబాబు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక నేతలతో అక్కడ ఎవరైతే ఈ రేషన్ వ్యాపారులు ఉంటారో ఆ రేషన్ వ్యాపారులు వాళ్ళతో టైఅప్ అయి అక్కడ ఉన్నటువంటి రేషన్ ని కొనుగోలు చేసి అక్రమంగా ఆ దందా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే సక్రమంగా పేదలకు అందాల్సినటువంటి బియ్యం అక్కడ ఎక్కడ కూడా పేదలకు అందని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ వీళ్ళు 10 రూపాయలు కొనుగోలు చేయడం, అదేవిధంగా బయోమెట్రిక్ వాళ్ళతో వేయించుకొని ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులతో బయోమెట్రిక్ వేయించుకొని వాళ్ళకి రేషన్ ఇవ్వకపోవడం, ఆ రేషన్ ని ఆ షాపులతో టైఅప్ అయి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వకుండా అక్రమార్కులకి అమ్ముకోవటం, ఇటువంటి పరిస్థితులు అయితే క్షుణ్ణంగా ఆ ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఒక గింజకు కూడా రేటు కట్టి వీళ్ళు రేషన్ మాఫియా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఎవరు అడ్డొచ్చినా కూడా అక్కడ ఎవరన్నా ఈ దందాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపై దాడులు చేయటం, మమ్మల్ని ఎవరేం చేస్తారో మాకు అధికారులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండదండలు ఉన్నాయని చెప్పేసి కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి ఖచ్చితంగా కూడా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే రేషన్ మాఫియా అనేది గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో వాళ్ళపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా ఖచ్చితంగా రేషన్ మాఫియాని అడ్డుకోవాలని చెప్పేసి కూడా వైసీపీ ప్రభుత్వంపై ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రేషన్ మాఫియాని అరికడతామని చెప్పారు. ఒక పక్క అదే దిశగా సీఎం చంద్రబాబు అడుగులేస్తా ఉన్నారు, ఒక పక్క డిప్యూటీ సీఎం దానిపై సీరియస్ అవుతా ఉన్నారు. కానీ ఇంత అవుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి నేతల తీరైతే మారట్లేదని చెప్పుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రేషన్ మాఫియా అనేది ఒక వ్యవస్థగా, అంటే తీవ్రవాదుల కంటే దారుణంగా తయారవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా రేషన్ మాఫియాని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు అధికారులు. ఎందుకు విఫలమవుతున్నారు? మరి రేషన్ ఏదో నామమాత్రంగా కాస్త దాడులు చేయాలి, ఒక వాహనంలో 10 బస్తాలు 20 బస్తాలు రేషన్ పట్టుకుని అధికారులకు చూపెట్టడం, అదేవిధంగా ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా దాన్ని కొనసాగించుకోవడం, అదేవిధంగా ఎక్కడైనా రైడ్ జరుగుతుందంటే ముందు స్థానికంగా ఉన్నట్టు అధికారులే అక్కడ వ్యాపారస్తులకి ఈ సమాచారం ఇటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.